పిల్లలు లేకుండా సో ఈ పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఈ పిల్లలు కావాలనుకునే వారికి ఐవీఎఫ్ కేంద్రాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇనాగ్రేషన్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పేట్ల బుర్జు సూపరింటెండెంట్ రజనీ మ్యామ్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో మేడం, ఈ ఐవీఎఫ్ కేంద్రాన్ని పేద ప్రజలకు ఎక్కువ క్షేత్రస్థాయిలో తెలియదు. సో మీరు పేద ప్రజలకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ ఆసుపత్రి తరఫున ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటి విషయాలు చెప్తారు. ఇప్పుడు పేద ప్రజలు బయట డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు పాలు కావద్దండి. ఐవీఎఫ్ సెంటర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందంటే దీన్ని సంతాన సౌకర్య కేంద్రం అంటారు. పిల్లలు లేని వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. సో మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని రండి. గవర్నమెంట్ హాస్పిటల్కి బండి, సింపుల్, ఏమీ లేదు. కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. రూమ్ నెంబర్ 14 అంటే ఫర్టిలిటీ క్లినిక్. రూమ్ నెంబర్ 14కి రండి. మీకు ఇమీడియట్గా ఫస్ట్ మేము రిజిస్టర్ చేసుకుంటాము. మీరు ఇంతకుముందు ఎక్కడ చూపించుకున్నారు, మీ పాత రికార్డ్స్ అన్నీ చూస్తాము. చూసి మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మా డాక్టర్స్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మేము బేసిక్ స్కాన్ చేస్తాం. బేసిక్ స్కాను, ఈ స్కాన్ మెషినే చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్. ఇది ఆల్మోస్ట్ 25 to 35 lakhs మధ్యలో ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఇచ్చింది మెషిను. దీనితోటి మనకి బేసిక్ తెలుస్తుంది. ఏంటంటే మనకు గర్భసంచి గురించి తెలుస్తుంది, అండాల గురించి తెలుస్తుంది, ట్యూబులు అని ఉంటాయి, ఆ ట్యూబుల గురించి తెలుస్తుంది, గర్భసంచి మూతి గురించి తెలుస్తుంది. తర్వాత ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా తెలుస్తుంది. దిస్ ఇస్ ద బేసిక్ స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ తర్వాత మేము మాకు ఈ ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది మాకు తెలుస్తుంది. ఆ ప్రాబ్లాన్ని బట్టి మేము ఏ విధమైన ట్రీట్మెంట్ మొదలు పెట్టాలా, అండం విడుదల కావటం లేదా, అండం విడుదల కావడానికి మందులు ఇవ్వడము, లేకపోతే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఇప్పటివరకు ఎంతమంది ఇక్కడ ఈ పరీక్షలు చేసుకున్నారు? ఇప్పటివరకు 20 మంది వచ్చినారు. పోయిన నెల 170 వరకు మేము బేసిక్ స్కాన్స్ చేసాము. ఓవులేషన్ రిడక్షన్ చేసాము. ఐయుఐ ఒక 20 కేసులు దాకా చేసాము. దాంట్లో 5-6 ఆల్రెడీ పాజిటివ్ అయ్యాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఓవులేషన్, అంటే అండం విడుదలయ్యేదానికి చూసి ఏ రోజు నెలకి కరెక్ట్గా అండం విడుదల అవుతుందో ఆ రోజు ఐవీఎఫ్ మేము ఐయుఐకి చూసుకుంటామన్నమాట. ఎక్కువ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. స్లోగా తెలుస్తున్నది. మొదట్లో మాకు ఎక్కువ ఓల్డ్ సిటీ నుంచే వచ్చేటోళ్ళు. ఇప్పుడు షాబాదు, శంషాబాదు, అన్ని ఏరియాస్, సంగారెడ్డి, తర్వాత నారాయణఖేడ్ నుంచి వచ్చారు నిన్న. అన్ని ఏరియాస్ నుంచి వస్తున్నారు. ఇప్పుడు స్లోగా తెలుస్తుంది ఐవీఎఫ్ కేంద్రం ఉంది పేట్ల బుర్జిలో. డాక్టర్